దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం డానియేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. నేను సంతోషంగా భోజనము చేయలేక ఉంటిని. చూడండి, ఇక్కడ డానియేలు ఒక ఇరుకు పరిస్థితిని చూసినప్పుడు కలవరపడుతూ అంటాడు, నేను భోజనం చేయటానికి, ద్రాక్షరసం తీసుకోవటానికి, మాంసం తినడానికి నేను ఇష్టపడలేకపోతున్నా, నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను ఆ పరిస్థితి నాకు ఎదురైనప్పుడు అని తను వాపోతూ, దాని విషయమై మరలా దర్శనం కలిగినప్పుడు దాన్ని నెరవేర్చినప్పుడు అతడు సంతోషపడ్డట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, ఆత్మీయ జీవితంలో మనం ఎంతో నష్టపోతున్నప్పుడు మనము సంతోషంగానే ఉంటున్నాం, ఆహారం భుజిస్తున్నాం, ఆనందంగా ఉంటున్నాం, సరదాగా గడపగలుగుతున్నాం. కానీ దాని విషయంలో మనకు ఒక వైరాగ్యం రావట్లేదు, బాధ రావట్లేదు, దుఃఖం రావట్లేదు. దాన్ని మరలా తిరిగి సమకూర్చుకుందాం, సంపాదించుకుందాం అనే ఒక ఆసక్తి కూడా మనకు రావట్లేదు. కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి మనస్సాక్షి అది చనిపోతుందో, అంటే చురుకుదనం లేకుండా అయిపోతుందో, అప్పుడు ఆ మనిషి జీవితంలో రాను రాను దిగజారిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. చూడండి, బైబిల్లో నెహెమ్యా కాలంలో యెరూషలేము అంతా పాడైపోయి పితరుల సమాధుల పట్టణం పాడైపోయినప్పుడు అతడు దుఃఖాక్రాంతుడై కూర్చున్నాడట. అతని మనసులో పుడుతున్న వేదన ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. అతడు మంచి స్థితిలో ఉన్నాడు, ఒక మంచి ఎంప్లాయ్ నెహెమ్యా. అలాగే అతనికి ఏ బాధలు లేవు. కానీ తన మనసులో ఒక వేదన, ఏమి తినలేకపోతున్నాడు, తాగలేకపోతున్నాడు, సంతోషంగా ఉండలేకపోతున్నాడు. ఒకరోజు రాజు అడిగాడు, నెహెమ్యా, నీ ముఖంలో ఎప్పుడు నేను ఈ విచారణ చూడలేదు, నువ్వు ఇప్పుడు ఇంత కలతగా ఉండడం చూడలేదు, ఏంటి అసలు ప్రాబ్లం అని అడిగినప్పుడు, నా పితరుల సమాధులు కలిగిన పట్టణం పాడైపోతే నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాను అని తన మనోభావం అంతా వ్యక్తపరిచినప్పుడు, రాజు సహాయం ద్వారా, దేవుని కరుణాహస్తం తోడుండుట ద్వారా ఆ పట్టణాన్ని, పాడైపోయిన ఆ పునాదులు గల పట్టణాన్ని బాగు చేసినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి సంపాదించుకుందాం అన్న విచారణ చాలామందిలో ఉంటుంది. కానీ ఆత్మ సంబంధంగా మనం కోల్పోతున్న అనుభవాల విషయంలో విచారించలేకపోతున్నాం. అందుకే బైబిల్ సెలవిస్తున్నమాట, నీ విశ్వాసము స్థిరమైందా లేదా నిన్ను నువ్వు పరీక్షించుకో, నీ ఆత్మీయతను మొదట నువ్వు పరీక్షించుకో అని ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదట మన స్థితిగతులను పరీక్షించుకొని అవి సరిగా ఉన్నాయా లేవా, వాటి విషయంలో మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు మన సంతోషం కంటే ఎక్కువగా నష్టపోయే వాటి మీద భారం కలిగి వాటిని సంపాదించుకొని మనం సిద్ధపడాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆత్మ సంబంధమైనవి దోచుకోవటానికి వాడు గాంటించు సింహం వలె తిరుగుతున్నాడు. కాబట్టి మనం వివేచన గల వారమై, ప్రార్థనాత్మ కలిగిన వారమై, మనకు అనుగ్రహింపబడిన ఆత్మ సంబంధమైన వాటిని కాపాడుకొని ప్రభు రాకడకు మనం సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.